అది శాతం కాదు. ఇక ఆయన ఏమంటారు, వీడికి వచ్చి మా దగ్గర మాకు ఇది చేస్తా అది చేస్తా తొడలు కొట్టిడు మా వజ్రేష్ యాదవ్ గారి మీద. నీ బతికేందో నాకు బాగా తెలుసు. నువ్వు రేవంత్ రెడ్డి గారి దగ్గరకు పోయి ఆయన దగ్గర మనిషికి దగ్గర పోయి నన్ను ఇబ్బంది పెట్టకమని నువ్వు అడిగినావా లేదా? వాళ్ళు ఆడికి ఎలగొట్టిరా లేదా? ఎలగొడితే నువ్వు డీకే శివకుమార్ దగ్గరకు పోయినావా లేదా? దీని మీద ఇదే మైసమ్మ కాడికి వస్తావా, చర్చ చేస్తావా? వ్యక్తిగతంగా మాట్లాడితే నాకు కూడా ఇంతో వాళ్ళతో నేను కూడా స్టేట్ రాజకీయం చేసిన, నీకన్నా ముందు రాజకీయం చేసిన. నేనేమంటున్నా అంటే భాష సరిదిద్దుకుందాం. ఇది లోకల్ బాడీ ఎలక్షన్లు, మేమే కార్యకర్తలు మా గ్రామంలోనే ఉంటాం. మాకు చిచ్చు పెట్టి నువ్వు తమాషా చూడకు. 10 సంవత్సరాలు కూడా నువ్వు చిచ్చు పెట్టే రాజకీయమే చేసినావు. మేము తక్కువ ఉన్నాం అంటున్నావు. మా కార్యకర్తలు గతంలోనే యాది పెట్టుకో, ఉమ్మడి షామీర్పేట మండలంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్ళు 8 మంది గెలిస్తే అందులో 6 నువ్వే గత దనకపోయినావు. ఇట్లా తీస్తే మస్తున్నాయి మల్లారెడ్డి. చూడు, ఫుజూల్గా మా నాయన యాదకొస్తుంది నేను తిడదామంటే మన కేటీఆర్ని అమ్మనాభూతులు ఇచ్చుకున్నా, నిన్ను కూడా ఇచ్చుకుంటా. ఇది మొదటిసారి కాబట్టి ఎవరమన్నా ఒక దగ్గర ఆపాలి, రాజకీయంగా ఒక దగ్గర ఆపాలి, ఒక మంచి సంస్కృతి ప్రజలకు తీయాలి. కాబట్టి లోకల్ బాడీస్లో రెచ్చగొట్ట రాజకీయాలొద్దు. నువ్వేం చేసినావో చెప్పుకో, నీకు ఎందుకు ఓట్లు వేయాలో చెప్పుకో, మేమేం చేసినావో చెప్పుకుంటాం. ఎవరికి ఓట్లు వేస్తే వాళ్ళకి గద్దెనెక్కుదాం. అది అట్లా మాట్లాడదాం.